కుంభరాశి వారికి ఫిబ్రవరి 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 తేదీల్లో మీకు మీ జీవితపరంగా అద్భుతమైనటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఈ ఫిబ్రవరి నెల అసలు సామాన్యమైనది కాదండి. మీ జీవితాన్ని ఇంకో కోణం వైపు తిప్పేటటువంటి నెల. ఎందుకంటే మీకు గ్రహాలు అనేవి గత కొంతకాలంగా ఏంటంటే వ్యతిరేకంగా ఉండే చాలా రకాలైనటువంటి సమస్యలు, బాధలు, అవమానాలు, నిందలు ఇలాంటివన్నీ కూడా పడబోతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు అంతా కూడా అనుకూలంగా మారి మీ యొక్క మంచితనం, మీ యొక్క కష్టం అనేది అన్నీ కూడా దైవానికి అర్థమై మీ యొక్క అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేటటువంటి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మామూలుగానే నాయకత్వ లక్షణాలు, అలాగే ధైర్యం, పట్టుదల, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే ధైర్యంగా, సాహసంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చాలా భోలా మనస్తత్వం లాగా ఉంటుందండి. ఏదైనా సరే కోపం ఎంత త్వరగా వస్తుందో అలాగే వెంటనే మళ్ళీ వెన్నలా కరిగిపోయి మళ్ళీ సైలెంట్గా కామ్ అయిపోతూ ఉంటారనమాట. అంటే వెంటనే జారిపోతారనమాట. ప్రేమగా మళ్ళీ తిరిగి పలకరిస్తే కోపం అంతా కూడా తీసి పక్కన పెట్టేస్తారు. మనసులో అసలేం పెట్టుకోరనమాట. కల్మషం లేని ఒక మంచి మనసుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరి ఆలోచన విధానం కూడా చాలా లోతుగా ఉంటుంది. ఏదైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట. అలాగే మనసును కూడా ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా, కామ్గా, పైకి సైలెంట్గా అట్లా ఉంటారు. కానీ లోపల ఏంటంటే వీరికి ఒక పెద్ద యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మేము పడ్డ బాధ ఒకరికి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, మా బాధ ఏదో మేమే పడదాము అని చెప్పి పైకి ప్రశాంతంగా ఉంటారు. కానీ లోపల ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలతో నలిగిపోతూ ఉంటారనమాట. వీరి జీవిత విధానం చూసుకుంటే చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, బాధలు పడి బాగా ఇబ్బంది పడి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చండి. అయితే వీరికి ఉన్నటువంటి మనస్తత్వానికి ఏంటంటే అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో కలిసి రావాలి కదా. అలా వీరికి ఏంటంటే ఈ యొక్క నెల రూపంలో కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి ఏంటంటే వీరి జీవిత పరంగా చాలా వరకు కూడా ఎక్కువగా సమస్యలు ఫేస్ చేసి పెరిగినటువంటి వ్యక్తులండి. అయితే వీరు చాలా వరకు కూడా యాక్టివ్గా ఉంటారనమాట. మనకి సింహం ఎంత చురుగ్గా ఉంటుందో చాలా చురుగ్గా ఉంటుంది. సింహం చాలా తెలివిగా ఉంటుంది. దాని యొక్క చురుకు, దాని యొక్క హుషారు, దాని యొక్క తెలివి అనేది మాటల్లో చెప్పేది కాదండి. అంత చురుగ్గా చాలా సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. అలాగా ఈ కుంభరాశి వారు కూడా ఏంటంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు, చాలా చురుకైనటువంటి వ్యక్తులు. ఏదైనా సరే ఒక్కసారి చూసారంటే వెంటనే టక్కున కనిపెట్టేస్తారనమాట. అలాగే ఏదైనా కనిపెట్టేటటువంటి మనస్తత్వం కూడా వీరిలో ఉంటుందన్నమాట. వీరిలో ఎక్కువ మంది చూసినట్లయితే మనకి ఏంటంటే శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, ఏదైనా పరికరాలను కనిపెట్టడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. అలాగే డ్రైవింగ్కి సంబంధించి జాబ్స్లో ఎక్కువగా, బిజినెస్ ఫీల్డ్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే ఎక్కువగా సొంతంగా, అంటే ఒకరి కింద చేయడానికి కాకుండా వారంతట వారి స్వయంగా ఏదైనా చేసి సంపాదించుకోవడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారు ఉంటారనమాట. అయితే వీరికి ఏంటంటే అబద్ధాలు చెప్పే వాళ్ళంటే అస్సలు ఇష్టపడరు, అబద్ధాలు చెప్పరు. ఎవరైనా చెప్పినా కూడా అసలు పొరపాటును కూడా వీరికి నచ్చదనమాట. వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. ఎందుకంటే మంచి మనుషులకి ఎప్పుడైనా సరే వెంటనే కోపం వస్తుంది. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా ప్రవర్తిస్తూ ఎదుటి వాళ్ళను మోసం చేస్తారు చూడండి. ఏంటంటే నవ్వుతూ నటిస్తూ ఉంటారనమాట. అలాంటి వారిని నమ్మడం చాలా కష్టం. కానీ వీరికి ఏంటంటే ఉన్నదేదో మొహాన అనేసేసి అనిపించుకుంటూ ఉంటారనమాట. వీరిని నమ్మడం వల్ల జీవితంలో ఎదుటి వారికి ఎటువంటి నష్టం కూడా ఉండదన్నమాట. ఎంతైనా సరే వారికి చేతనైనటువంటి సహాయం చేసేటటువంటి వ్యక్తులు. కానీ ఎదుటి వారిని మోసం చేయాలి అన్నటువంటి ఆలోచన ఎక్కడా కూడా వీరిలో ఉండదన్నమాట. అలా మీరు ఏదైనా పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరనమాట. అయితే ఈ యొక్క నెల రోజుల్లో, అంటే 10 రోజులు ఏంటంటే గ్రహాలు కాస్త అనుకూలంగా మారాయండి. అంటే బుధుడి యొక్క అనుగ్రహం కూడా అంటే వీరి రాశిపరంగా ఉండి చాలా వరకు కూడా వీరికి అంత కూడా అనుకూలంగా మారడం. అంటే గవర్నమెంట్ జాబ్స్ చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదా. జాబ్స్ పరంగా గవర్నమెంట్ జాబ్స్ అవ్వచ్చు, లేదా మామూలు జాబ్స్ కూడా అవ్వచ్చు. అలాంటి వారికి జాబ్స్ రావడము అవ్వచ్చు, జాబ్కి సంబంధించిన అవకాశాలు కూడా రావడము అవ్వచ్చు. వీరిలో కొంతమంది ఏంటంటే వివాహం టైం వచ్చినా కూడా కొంచెం మంచి మంచి సంబంధాలు వీరికి నచ్చినవి కూడా కుదరకపోయేసరికి కాస్త వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారనమాట. అలా వివాహాలు జరగడము అవ్వచ్చు. కొంతమంది వివాహమై కూడా సంతానం లేక, కొంతమందికి ఏంటంటే చాలామంది కూడా ఇబ్బందులు, పిల్లలు ఏదైనా చెప్పిన మాట వినకుండా కొన్ని సమస్యలు ఉంటాయి కదా. ఇంటి పరంగా కొంతమంది అప్పులతో కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు.
ఆర్థికంగా కూడా నలిగిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. ఇలా మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా మీకు అంతా కూడా అనుకూలంగా మారి మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా మారాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే దైవం ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుందండి. మంచి వారికి దైవం కొంత అంటే మొదట్లో ఎక్కువగా కష్టాలు పెట్టినప్పటికీ వారిని ఏంటంటే కొన్ని సమస్యల నుంచి తప్పించడం, వాటి కోసమే ఆ కష్టాలను దైవం ఇస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అది గ్రహించి దైవాన్ని వదిలిపెట్టకుండా నమ్ముకున్నటువంటి వారు ఎప్పుడు కూడా పాడైపోయినట్లుగా చరిత్రలో లేదనమాట. అలా వీరి మీద ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఈ 10 రోజుల్లో మీకు మంచి శుభవార్తలు వింటారు. ఈ 10 రోజులు బిజీగా కూడా ఉంటారు. కాస్త కోస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. వీరికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో దైవారాధన చేసే అవకాశం అనేది ఉంటుంది. మీకు కుదిరితే ఏదన్నా ఒక సోమవారం రోజున కాస్తంత శివాలయానికి వెళ్ళేసి శివుడి దగ్గర ఏంటంటే ఒక రాగి చెంబుతో నీటిని తీసుకొని జలాభిషేకం చేసి మారేడు దళం ఉంటుంది కదండి, ఆ మారేడు దళం మీద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ చక్కగా పోసేసి దీపం వెలిగించి చక్కగా స్వామివారికి అంటే ప్రదక్షిణలు చేయడం, నందిని తాకడం, మీ యొక్క కోరికను చెప్పుకోవడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు తీరని ఏదన్నా కోరిక ఉన్నా కూడా తీరిపోతుంది. మీ యొక్క జాతకపరంగా దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీకు శివానుగ్రహం వల్ల సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చండి. అదృష్టం ఉన్న రాశుల్లో ఈ కుంభరాశి వారిది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. వీరి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. వీరు అందరిలో కల్లా మేము నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, మేము టాప్ స్థాయిలో ఉండాలి అని చెప్పి వీరి ఆలోచన విధానం కూడా నెంబర్ 1లో ఉంటుందన్నమాట. అలాగే మీరు అలా స్పీడు, చురుకుతనం, అలాగే లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు అనమాట. అంటే ఏదైనా సరే ఒక మనిషిని చూసినప్పుడు వెంటనే అంచనా వేయగలుగుతారు. అసలు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది. అలాగే వీరేంటంటే కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగితే మీ జీవిత పరంగా ఇంకా మీకు మంచిగా అవకాశాలు అనేవి వస్తాయి. అలాగే మీకు ఏంటంటే సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే మీరు మీ జీవితంలోకి వచ్చి ఎవరైనా మీరు చేసే పనిలో తలదూర్చడం కానివ్వండి, లేదా మధ్యలో జోక్యం చేసుకున్న సలహాలు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే మీకు వచ్చేటటువంటి కోపం అనేది మామూలుగా ఉండదండి. ఎందుకంటే మొదలు పెట్టింది మేము, పూర్తి చేసుకోవాల్సింది మేము. వీళ్ళెవరో మధ్యలో ఇప్పుడు వచ్చి మాకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే డబ్బు పరంగా పెట్టుబడి పెట్టడంలో అవ్వచ్చు, కష్టం గురించి అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా మేము నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యంలో ఇవాళ కొత్తగా వీళ్ళొచ్చి సలహాలు ఇస్తారు. ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి వారికి ఏంటంటే కోపం వస్తుందన్నమాట. ఎదుటి వారు ఎవరన్నా వీరి విషయాల్లో వేలు పెడితే మాత్రం చాలా కోపం వస్తుందన్నమాట. అలాగా ఆలోచించే వారికి కూడా మంచిదేనండి. ఎందుకంటే కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే మనల్ని అంటే కొంతమంది తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేదా బంధువులు అవ్వచ్చు, ఏముందిలే అని చెప్పేసి ఒక సలహా అడిగామంటే ఆ పనిలో ఒక మంచి విజయం సాధించినప్పుడు వారు ఏమంటారో తెలుసా, మేమే చెప్పాం, మేమే చేపించాం, అందుకే ఇలా జరిగింది, మేము పట్టించుకోబట్టి మీరు అంతా స్థాయిగా ఉన్నారు, మా వల్లే మీరు బాగుపడ్డారు, మా వల్లే మీరు బ్రతికారు. అంటే అక్కడ వీరి కష్టంతో టాలెంట్ తోటి పైకి వచ్చినా కూడా ఏంటంటే క్రెడిట్ అంతా కూడా వాళ్ళకి సంబంధించి చెప్పుకుంటూ ఉంటారనమాట. మా వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి మన యొక్క కష్టాన్ని కూడా తేలికగా తీసి పడేస్తూ ఉంటారు. అంటే అసలు మొత్తం మేమే బ్రతికించాం, మేమే చేసాము అని చెప్పేసి ఎదుటివారు చెప్పుకుంటూ ఉంటారండి. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆలోచన కరెక్టేనండి. మీరు ఎవరిని కూడా ఏమీ అడగద్దు. తెలియకపోతే ఏదైనా సలహా వారి నుంచి తీసుకోండి. కానీ మీ పనుల్లో ఎంత అయిన వాళ్ళైనా సరే ఎవరిని కూడా తలదూర్చనివ్వద్దు. ఎందుకంటే అయిన వాళ్ళే ఇంకా 4 మాటలు ఎక్కువ అంటారండి. బయట వాళ్ళు మనల్ని పెద్దగా అనాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. కాబట్టి ఏదైనా సరే మీ కష్టం మీరు చేసుకోండి. అలాగే ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, అది మళ్ళీ మీ మీద తోసేస్తారు. మేము చెప్తే వినలేదు, అందుకే ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి. ఎందుకంటే జనం కనిపించినంత ఈజీ కాదండి. జనంలో కనిపించని ఇంకొక మనుషులు కూడా ఉంటారనమాట. వారేంటంటే వారి ప్రతి మాట కూడా వారికి అనుకూలంగా ఉంటుంది. వారికి అవకాశంగా మార్చుకొని చెప్తూ ఉంటారు, అవకాశంగా మాట్లాడుతూ ఉంటారు కూడా. మన మంచి గురించి చెప్తున్నారు ఒక విషయము అని చెప్పి కొంతమందిని మనం గమనించినట్లయితే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పుకునే సందర్భాల్లో గమనించినట్లయితే అందులో కూడా వారి స్వార్థమే ఉంటుందన్నమాట.
అట్లా ప్రతిదీ కూడా చాలా వరకు కూడా జనాల మైండ్ సెట్ అలా ఉంటుంది. మంచి చెప్పినా కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అందులో కూడా వారికి సంబంధించి ఏదో ఉంది అలా మాట్లాడుతున్నారు. వారికి సంబంధించి ఇట్లా ఏది చేసినా కూడా జనం ఏంటంటే వారికి సంబంధించిన ఎక్కువగా ఉంటాయండి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే కనిపించే దైవం తల్లి అంటారు. ఎందుకంటే దైవం నిజంగా ఉన్నారో లేదో, ఎలా ఉంటారో లేదో కూడా మనకు తెలియదన్నమాట. కానీ దైవం ఏంటంటే తల్లి రూపంలో మనకు అన్ని రకాలైనటువంటి విద్యా బుద్ధులు, మంచి చెడులు నేర్పి, అంటే కనిపించని దైవం ఏంటంటే మనకు తల్లి రూపంలో ఉంటుంది అని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే. తల్లి అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ ఇట్లా చెప్తూ ఉంటారు కదండి. తల్లి అంటే ఎంతో ముఖ్యం. అందరికన్నా కూడా మొట్టమొదటి స్థానంలో తల్లి ఉంటుంది. తల్లి గురించి అంటే దేశం మీద అంటే ఎక్కడైనా సరే లోకల్లో మనం చూసినట్లయితే చెడ్డ తండ్రి, చెడ్డ భర్త, చెడ్డ బిడ్డలు ఉంటారేమో, కానీ చెడ్డ తల్లి అనేది ఎక్కడా కూడా ఉండదండి. కానీ ఒక్కొక్కరి కర్మానుసారంగా ఎలా ఉంటుంది అని కొంతమందికి తల్లులు కూడా వారి యొక్క స్వార్థాలు చూసుకొని బిడ్డల యొక్క జీవితాన్ని, అంటే ఒక ప్రేమ అనేటటువంటి ముసుగులో బిడ్డల జీవితాలను కొంతమంది తల్లులు కూడా పాడు చేస్తున్నారు. అది ఒక విచిత్రమైనటువంటి వింత అయినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. ప్రేమ అని చెప్పి లోకం తెలియని చిన్న చిన్న పిల్లలు కూడా వివాహాలు చేసుకోవడం, ఇట్లా వదిలించుకోవడం అవ్వచ్చు. కొన్ని రకాలు ఏంటంటే చివరికి కన్న తల్లులు కూడా ఇలా ఉంటారా అంటే తల్లిని కూడా నమ్మలేమా అనేటటువంటి పరిస్థితులు వస్తున్నాయన్నమాట. ఎందుకంటే స్వార్థం అనేది ఒక సంబంధం, బంధంతో తేడా లేకుండా ప్రతి మనిషిలో కూడా స్వార్థం అనేది వస్తుంది. ఎందుకంటే ఆ తల్లి పరిస్థితి, గ్రహస్థితి అనేది అనుకూలంగా లేనప్పుడు, నా మీద నా దాకా సమస్య వస్తుందని అనుకున్నప్పుడు బిడ్డను వదిలించేసుకుందాం, బిడ్డను పంపించేసేద్దాం, బిడ్డను ఏదో ఒక రూపంలో వదిలించుకుందాము. కానీ ఆ బిడ్డ బరువు మోసే పరిస్థితులు ఉందా లేదా, ఆ బిడ్డకు అసలు లోకం తెలిసి అంత జ్ఞానం, వయసు వచ్చాయా లేదా, కొంతమంది తల్లులైతే ఆలోచించట్లేదండి. తల్లినంటే చాలా పాపం అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. కానీ కొంతమంది తల్లులు తల్లి అనేటటువంటి పేరుతో బిడ్డల జీవితాలను అల్లకల్లోలం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి మరి భగవంతుడు అనేవాడు ఉంటే అలాంటి వారందరినీ కూడా గమనించాలి, అలాంటి వారందరినీ కూడా గుర్తించాలి. ఏదైనా సరే రకరకాల వ్యక్తులు, చెడ్డవాళ్ళు ఉంటారేమో, కానీ తల్లి మాత్రం ఉండదు. కానీ తల్లుల్లో కూడా ఇలాంటి స్వార్థాలతోటి చాలా వరకు కూడా, అంటే పిల్లల జీవితాలను ఎంతమందియో కూడా తెలియక బయటికి రాకుండా ఎంతోమంది కూడా అల్లాడిపోతూ ఉంటారండి, అల్లకల్లోలం అయిపోతూ ఉంటారు. కాబట్టి తల్లులు ఎవరైనా స్వార్థంగా ఉంటే మీ బిడ్డలు మీరే లోకమని బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి వారి కాస్త మంచి చెడు వయసులు వచ్చేదాకా వారిని గుర్తించండి, వారిని అట్లా ఉంచండి. అలా కాకుండా ఏంటంటే ఈ కుంభరాశి వారికి కూడా ఏంటంటే చిన్న వయసు నుంచి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అంటే తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణలు దొరికినప్పటికీ కూడా వీరిలో కొంతమందికి సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారనమాట. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇప్పటికీ కూడా కొంతమందికి గొడవలు పడే వాళ్ళు కూడా ఉంటారనమాట. పెద్దవాళ్ళంటే మంచివాళ్ళు అని అర్థం చేసుకుంటారు. కానీ పెద్దవాళ్ళలో ఎక్కువగా అంటే కొంచెం పిల్లలకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారండి. పెద్దవారిని గౌరవించాలి, ప్రేమించాలి, కానీ పెద్దవారు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. పెద్దవారు కూడా వారి యొక్క మర్యాద నిలుపుకోవాలి కదా. పెద్దవారు కూడా మేము ఏది చేసినా కూడా కరెక్ట్ అనుకోకూడదు కదా. పిల్లలు ఏంటంటే మీరే దైవం, మీరే లోకంగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి పిల్లల విషయంలో మీరు కూడా బాధ్యతగా ఉండండి. కొంతమంది పెద్దవాళ్ళు బాధ్యత లేకుండా ఉండేవాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా ఉన్నట్లయితే మీరు చేసుకునేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు గౌరవం అనేది నిలబడుతుందన్నమాట. ఇలా ఈ కుంభరాశి వారు చిన్న వయసు నుంచి కూడా కష్టాలు పడ్డవారండి. కాబట్టి దైవం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఎవరు ఎలాంటి వారైనా సరే, ఎంత గొప్ప ముసుగులో ఉండి ఎలాంటి తప్పులు, అంటే మనుషులు దైవం గమనించట్లేదు అని చెప్పి తప్పులు చేసినా కూడా వారికి సమయం వచ్చినప్పుడు తప్పకుండా శిక్షలు అనేవి పడి తీరుతాయి. ఎవరు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోలేరండి. కాబట్టి మీరేంటంటే మీ మనసుకు బాధ కలిగినప్పటికీ కూడా ఎవరిని కూడా ఒక్క మాట అనొద్దు, ఎవరిని కూడా నిందించవద్దనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. దైవం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు జీవితంలో పడేటువంటి అవమానాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, వీరి మనసును చాలా గట్టిగా తాకుతాయని చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా మీకు దైవం ఏంటంటే మీకు చాలా వరకు కూడా మనశ్శాంతినిచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీ కష్టము, మీ నష్టము ప్రతిదీ కూడా దైవం అర్థం చేసుకుంటూ ఉంటుంది.
దైవం తప్పకుండా తోడుగా ఉంటుంది. ఎవరు తోడు ఉన్నా లేకపోయినా మీకు ఇబ్బందులు అనేవి ఉండవండి. వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోతాయన్నమాట. ఈ కుంభరాశి వారికి వైవాహిక జీవితం అనేది చాలా చాలా బాగుంటుందండి. చిన్న చిన్న ఒడిదొడుకులు మొదట్లో వచ్చినప్పటికీ కూడాను అవన్నీ కూడా త్వరగా వెంటనే వెళ్ళిపోతాయి. ఇబ్బంది ఉండదు. ప్రేమ అనురాగాలతో ఒకరిని అర్థం చేసుకొని సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. మీకు అన్ని రకాలుగా అవకాశాలు అయితే ఉంటాయండి. ఇబ్బందులు అయితే ఉండవండి. కాకపోతే చెప్పినట్లుగా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో షేర్ చేసుకోవద్దు. ఎవరిని కూడా మీ పనులు తలదూర్చనివ్వద్దు. మరి మీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వారిని మీ విషయాల్లో తలదూర్చనివ్వండి. కానీ జనాలను దూరం పెట్టేసేయండి. జనాలకు దూరంగా ఉండండి. జనాలతో ఎక్కువగా మాట్లాడద్దు. జనంతో జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి. ఈ 10 రోజులైతే మీకు జరగబోయేది ఇదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు.